చిట్యాల మున్సిపాలిటీలో 1వ వార్డు కౌన్సిలర్గా భారీ విజయాన్ని అందుకున్నటువంటి నాగిళ్ల సుధాకర్ ట్రాన్స్జెండర్ మనతో ఉన్నారు. అసలు ఈ విజయాన్ని ఎలా చూస్తున్నారో ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ విజయం వెనుక ఎవరి కృషి ఉన్నది, ఎలా మీ విజయాన్ని సాధించారు? మా ఊరు ప్రజలే సార్. మా ఊరు ప్రజలకు అండగా ఉన్నందుకు నేను విజయం సాధించగలిగాను సార్. మా ఊరు ప్రజలు నా పైన ఉన్న ప్రేమ అభిమానాలతో నన్ను ఓటు వేసి గెలిపించారు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు మున్సిపాలిటీ ఆఫీస్లో కూడా చాలామంది నాకు తెలియని అన్నీ చెప్పి నాకు చాలామంది హెల్ప్ చేశారు సార్. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మీరు ప్రజలకు ఎలాంటి, మీ కౌన్సిలర్కి సంబంధించి మీ వార్డు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు? ఇంతటి విజయం వెనుక మీరు ఏం చెప్తే వాళ్ళు నమ్మారు? ఎలాంటి హామీలు అంటే నేను వాళ్ళకు అన్ని మంచి పనులు చేస్తానని చెప్పాను సార్. మా ఊరు మహాలింగేశ్వర స్వామి టెంపుల్ విద్యాలయం కానుంచి లైటింగ్ లేదు సార్, లైటింగ్ వేపిస్తానని హామీ ఇచ్చాను సార్. అలాగే ఆడపిల్ల పెళ్ళి అయితే 10,116 ఇప్పిస్తానన్నాను సార్. అలాగే మా ఊర్లో రైతులకు ప్రజలకు కోతుల బెడద ఇబ్బందికరంగా ఉంది సార్. అవి కూడా సాల్వ్ చేద్దామని చెప్పాను సార్. అవన్నీ హామీలు ఇచ్చాను సార్. ఖచ్చితంగా అవన్నీ నేను నెరవేరుస్తాను సార్ మా ఊరి ప్రజల. మీ విజయం వెనక మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి? మా ఫ్యామిలీ సపోర్టు, మా వాళ్ళ సపోర్టు, మా ఊరి సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు నేను ఇలాగా గెలిచి మీ ముందు నిలబడ్డాను సార్. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు, కానీ భవిష్యత్తులో ఏమైనా పార్టీ మారే అవకాశం, అధికార పార్టీలోకి పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు మేము అలాంటిది ఏం ఆలోచించలేదు సార్. ఇప్పటి వరకు అలాంటి ఏం నిర్ణయం తీసుకోలేదు. తర్వాత ఆలోచించాలి సార్. దాని గురించి తర్వాత డిసైడ్ చేస్తాం సార్ ఎలాగనేది. చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపినటువంటి ట్రాన్స్జెండర్ గెలుపు 10 మందికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది. నేను ఎప్పటికీ ఇండిపెండెంట్ వ్యక్తిగానే ఉంటాను, నా వార్డు ప్రజలకు సేవ చేసుకుంటాను అని చెప్తున్న నాగిళ్ల సుధాకర్తో నల్గొండ సెంటర్ నుంచి సతీష్, RTV నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.